నమస్కారం. సో నేను మీ ట్రైలర్ ముందుగా చూసినప్పుడు అసలు 'గుణశేఖర్' గారి మూవీయేనా? సో ఎఫెక్ట్స్ గాని, సో సినిమాటోగ్రఫీ గాని చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఇంతకు ముందు మూవీస్‌తో కంపేర్ చేస్తే 'వరుడు' తీసుకున్నా, ఇది తీసుకున్నా. సో ఎందుకని ఈ షిఫ్ట్? అంటే మీ ముందు నచ్చిందా లేదా? నచ్చింది సార్. డెఫినెట్‌గా. అంటే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఇంతకు ముందు మూవీస్‌తో కంపేర్ చేస్తే. ఏదైనా సబ్జెక్ట్‌ని బట్టే కదా! అంతే. ఇప్పుడు 'యూఫోరియా' అనేది కంప్లీట్ యూత్‌ఫుల్ సబ్జెక్ట్. హ్మ్. సో దీనికి తగ్గట్టు ఎలాంటి సౌండింగ్ గాని, విజువల్ గాని వెళ్ళడం జరిగింది. ఓకే సార్. సో అంటే మీరు ఈ మూవీ ఈ జానర్ కొంచెం చేంజ్ చేద్దామని పర్టిక్యులర్‌గా అనుకున్నారా? లేకపోతే ఎలా? జోనర్ ఛాలెంజ్ చేద్దామని ఏమి పర్టిక్యులర్‌గా అనుకోలేదండి. ఎందుకంటే ఈ కథ అలాంటిది. ఈ కథకి ఎలాంటి మూడ్ సెట్ చేయాలో అలాంటి మూడ్ సెట్ చేయడం కోసం స్టోరీ డిమాండ్ చేస్తది ఎప్పుడు మనల్ని. మనం మన మన శైలి అనేది కథ మీద బేసే ఉంటది. ఈ కథని ఇలాగే చెప్పాలి. చాలా ఒక న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్ గాని, న్యూ ఏజ్ టెక్నాలజీ గాని ఉంటదండి ఈ సినిమాలో. ఓకే. సో నేను ట్రైలర్‌లో ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్ అని ఉంది. సో అంటే ర్యాండమ్‌గా కొన్ని కొన్ని ట్రూ ఈవెంట్స్ తీసుకున్నారా సార్? లేకపోతే కంప్లీట్‌గా ఒక రియల్ స్టోరీయా ఇది? అదే ర్యాండమ్‌గా చాలా ఇన్సిడెంట్లు జరిగిన ఇన్సిడెంట్లండి ఆల్మోస్ట్. వాటిని ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నాం. అంటే ఎగ్జాక్ట్‌గా వాటినే ఇది చేసేయకుండా అలా కథ తయారు చేశాను. ఓకే. సో మీరు ఇంతకుముందు మూవీస్ చూసినట్టయితే చాలా సీనియర్స్‌తో వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ సినిమాలో మాత్రం కొంచెం మైనర్స్‌తో గాని, లేకపోతే యూత్ యాక్టర్స్‌తో గాని మీరు డీల్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళతో ఎలా ఉండింది ఎక్స్‌పీరియన్స్? అంటే కొత్త వాళ్ళు అవసరం ఈ సబ్జెక్ట్‌కి. ఎందుకంటే అంత అడాలసెన్స్ మీద తీసాం. ఏజ్ 13-19 ఇయర్స్. అందుకని ఆ ఏజ్ గ్రూప్ పిల్లలే కావాలి దీనికి. సో అందువల్ల ఆడిషన్స్ చేసి అందరూ కొత్త వాళ్ళని తీసుకున్నాం. ఓకే. అంటే వాళ్ళతో డీల్ చేయడం ఎలా అనిపించింది అంటే? నాకేం కొత్త కాదు. నేను ఎప్పుడో 26 ఏళ్ల క్రితం రామాయణం అని అందరూ పిల్లలతో తీశాను. జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా. సో అప్పట్లోనే వర్క్‌షాప్ పెట్టి అందరూ కొత్త పిల్లలే. సో అలాగే ఇప్పుడు కూడా వర్క్‌షాప్ అది పెట్టి వాళ్ళని ట్రైన్ చేసే సెట్స్‌కెళ్ళాం. ఓకే. సో ఈ సినిమాలో మీరన్నట్టుగా ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు అని అన్నారు. కాకపోతే చాలా కొన్ని సీన్స్ అన్నీ ఇంటెన్స్‌గా ఉన్నాయి సార్. సో అదెలా బ్యాలెన్స్ చేశారు? ఇప్పుడు మీరు చూసిన విజువల్స్‌లో ఎగ్జాంపుల్ ట్రైలర్‌లో కొన్ని ఉన్నాయి. అదే ఏంటి చెప్పండి. సారాది కానీ లేకపోతే కొన్ని కొన్ని హీరో ఆ అబ్బాయిది గాని, కొన్ని బైక్ షాట్స్ లేకపోతే పబ్ షాట్స్, కొన్ని డ్రగ్స్ తీసుకోవడం అట్లాంటివన్నీ. ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయని అంటారా? అంటే ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని. ఏం కాదు. ఎందుకంటే మీరు మెయిన్ ఒక తల్లి కథ కూడా చూస్తారు ఇందులో మరి. ఓకే. ఇవెలా చూసారో యూత్ పోకడలు ఇవన్నీ. ఇప్పుడు యాక్టివిటీస్ మైనర్స్ ఇప్పుడు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్న విషయాలు అవన్నీ. ఈ బైక్ రేసింగ్‌లు గానీ, డ్రగ్స్ గానీ ఇవన్నీ. దానికి వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతారో వాళ్ళ ఫ్యామిలీలు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకని ఫ్యామిలీలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ఫ్యామిలీల కోసమే తీసిన సినిమా యాక్చువల్‌గా ఇది. సో అందుకని ఫ్యామిలీలు ఒక్కసారి వాస్తవంగా ఓహో! ఇది వాస్తవ పరిస్థితులు. మన ఇంట్లో ఏం జరుగుతుంది? మన పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ ప్రైవేట్ స్పేస్ అని వాళ్ళకి వదిలేస్తున్నాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది? అనే ఒక కాన్షియస్‌నెస్ వాళ్ళలో క్రియేట్ చేస్తది.